వెల్కమ్ టు 4 Sides టీవీ. టెట్ దరఖాస్తుల ఫీజులు పెంచడం పట్ల ఖమ్మం జిల్లా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడిందని, దానికి తగిన మూల్యం చెల్లించిందని, ఈ ప్రభుత్వం అధికారం రాకముందు యూత్ డిక్లరేషన్ పేరుతో యువతలను ఆశల మత్తులో ముంచి గత ప్రభుత్వంలాగే వ్యవహరిస్తుందని అన్నారు. అనేక ఆశలతో నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల విషయం మర్చిపోయిందని చెప్పారు. దరఖాస్తుల ధరలు తగ్గిస్తామని ప్రకటించి ఇప్పుడు పెంచడం ఏంటని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే టెట్కు సంబంధించి టెట్ ఫీజులు అధికంగా ఫీజులు పెట్టడంతో మొత్తం విద్యార్థులందరూ బైఠాయించి ధర్నా చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయంపై మనతో మాట్లాడడానికి ఏదైతే విద్యాసంఘ నాయకులతో పాటు విద్యార్థులు మనతో పాటున్నారు. చెప్పండి, ప్రధానంగా ఈ టెట్కు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు గతంలో 300 ఫీజు ఉంటే ఇప్పుడు 1000 రూపాయల వరకు పెరిగిందంటారు. అసలు దీనికి ప్రధానమైన కారణం ఏంటి? గత ప్రభుత్వం మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో విద్యార్థి జీవన సంఘాలుగా మేము ఫైట్ చేశాము. కానీ వాళ్ళు వేయలేదు. ఏకపోగా ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఈ కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సి వేస్తుందని చెప్పి అనేక ఆశలతోని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో, ఏదైతే ఎన్నికలకు ముందుకు ఆయన యూత్ డిక్లరేషన్ పేరుతోని ప్రియాంక గాంధీని పిలిచి మేము ఖచ్చితంగా మెగా డిఎస్సి చేస్తామని చెప్పి చెప్పడంతో పాటుగా ఖచ్చితంగా ఏదైతే ఈ అప్లికేషన్ యొక్క రుసుము ఏదైతే ఉందో అది మొత్తం కూడా తగ్గిస్తాము, నిరుద్యోగులకు ఉపయోగపడతా ఉన్నట్టుగా ఆయన యూత్ డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఆ రోజు ప్రియాంక గాంధీ చేతుల మీద ఓపెన్ చేశారు. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టంగా ఏమీ తేడా లేనట్టుగా కనపడతా ఉంది. గత ప్రభుత్వం అయితే మాటలు ఇచ్చి యూత్ని మోసం చేసిందో, ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు యూత్కి మాట ఇచ్చి వాళ్ళ తొంగలో దొక్కుతున్న పరిస్థితి మనం కనపడతా ఉంది. గత ప్రభుత్వం మెగా డిఎస్సి చేస్తాము, విద్య వైద్యం లేకపోతే మిగతా వారికి తగ్గిస్తాము, ఉపాధి కల్పిస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పిన మాటలే మళ్ళీ రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా మనకు కనపడతా ఉంది. తీరా ఇవాళ అమల్లోకి వచ్చే పరిస్థితి చూస్తే ఇవాళ ఏదైతే ఒక్క పేపర్కి 150 రూపాయలు గత ప్రభుత్వం ఉంటే ఇవాళ ఒక్క పేపర్కి 1000 రూపాయలు ఇవాళ దరఖాస్తు రుసుమును పెంచి ఇవాళ ఏదైతే నిరుద్యోగుల మీద భారం వేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాగే 2 పేపర్కి 2000 రూపాయలు కట్టాల్సిందే అని చెప్పేసి ఇవాళ 27వ తారీఖున వసూలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. గత ప్రభుత్వం చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత ప్రభుత్వానికి ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు బుద్ధి చెప్పారు. మీ ప్రభుత్వం కూడా అట్లా ఉంటే ఖచ్చితంగా మీకు కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మేము హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఏదైతే టెట్ దరఖాస్తు రుసుము ఉందో దాన్ని తగ్గించాలా, లేకపోతే ఆందోళన చేస్తాము. చేయటమే కాదు, ఇప్పుడు ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు వాపస్ ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు వాపస్ ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చెప్పండి, ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 33 జిల్లాలు ఉంటే 11 జిల్లాల వరకే విడుదల చేసింది. 300 ఫీజుని 1000 రూపాయలు పెట్టింది. అసలు మీరు ఎలా చూస్తుంది? ఒకటి, ప్రభుత్వం మెగా డిఎస్సి వేసి ఇన్ని పోస్టులు వేసినాక నిరుద్యోగులు ఒక రకంగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాటన్నిటిని ప్రభుత్వం కూడా మెగా డిఎస్సి వేయడాన్ని ఆహ్వానిస్తూనే చాలామంది ఈరోజు నిరుద్యోగులు ఉత్సాహంతో, సంతోషంతో ఖచ్చితంగా ఈసారి టీచర్ జాబ్స్ కొట్టాలనే ఉద్దేశంతో చాలా ముందుకెళ్తున్న పరిస్థితి. కానీ అదే సందర్భంలో ప్రభుత్వం టెట్ ఫీజుని గతంలో ఉన్నదానికంటే దాదాపు 80% ఫీజును పెంచి 1000 రూపాయలు ఒక్కొక్క పేపర్కి చేయడం అనేది ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులు వాళ్ళు అనేక రకాల కోచింగ్ సెంటర్లలో గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక ఖర్చులు పెట్టుకుంటూ హాస్టళ్లలో ఉంటూ తినక అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు 1000 రూపాయలు అంటే కొంతమంది 2 పేపర్లు రాస్తారు కాబట్టి 2000 రూపాయలు ఈరోజు ఒక్కొక్కరికి అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 300 రూపాయల నుంచి 2000 రూపాయలు పెంచడం అని అంటే ఇది చాలా ఒక రకంగా నిరుద్యోగుల మీద ఒక రకంగా పెద్ద భారంగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ పెంచిన ఫీజుని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వం పరీక్షా కేంద్రాలను కూడా కేవలం ఉమ్మడి జిల్లాల్లో ఒక సెంటర్గా ఇచ్చి ఇప్పుడు 11 జిల్లాల్లో 11 సెంటర్లో ఇచ్చారు. దీనివల్ల కూడా ఈరోజు ఈరోజు మీ ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎక్కడో కొత్తగా మా భద్రాచలం దగ్గర ఉన్న ఒక నిరుద్యోగి ఇక్కడికి వచ్చి ఒక 150 నుంచి 200 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి ఇక్కడ పరీక్ష రాయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇప్పుడు బాగా ఎండాకాలం కూడా తీవ్రంగా ఉంది కాబట్టి తక్షణమే మొత్తం అన్ని ఉమ్మడి 33 జిల్లాల్లో కూడా ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఫీజును కూడా గతంలో ఎట్లుందో అదే ఫీజును కొనసాగించాలి తప్ప ఇప్పుడు చెల్లించిన వాళ్ళందరూ కూడా తక్షణమే ప్రభుత్వం కూడా చెల్లించే విధంగా తక్షణం సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్య మీద నిరుద్యోగులు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతూ 300 రూపాయలు కట్టలేని పరిస్థితులు ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో 1000 రూపాయలు ఈ టెట్ ఫీజు పెంచడం వల్ల మీరు ఎలా చూస్తారు? అసలు విద్యార్థులు మీరు ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది పక్కన పెడితే
ఈరోజు వాళ్ళు విద్యార్థుల వద్ద నుంచి వాళ్ళు ఫీజులు పెంచి ప్రభుత్వంకి ఆదాయం తీసుకునేటువంటి చర్యలు చేస్తూ ఇలా 300 ఉన్నటువంటి దాన్ని 1000 రూపాయలకి పెంచడం ఇది వాళ్ళకి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే విధంగా తీసుకున్నటువంటి చర్య. దీన్ని తీవ్రంగా విద్యార్థులుగా మేము ఖండిస్తున్నాం. ఓ పక్క సరైన సౌకర్యాలు లేక లైబ్రరీలు అక్కడ ఉన్న బుక్స్ కానివ్వండి, లైబ్రరీలో చదువుకోవడానికి సరైన వస్తువులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ మేము ఉద్యోగం సాధించాలనే దిశగా మేము చదువుకుంటా ఉన్నాం. కానీ ఓ పక్క ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇలానే విద్యార్థులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఫీజులను 70 నుంచి 80% పెంచి ఓ పక్క విద్యార్థులను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తామని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం ముందుకొచ్చి అవసరమైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి ఫీజు కంటే ఫీజుని తగ్గించి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే, మొత్తం చూసినట్టయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధిక ఫీజులు అంటే టెట్కి సంబంధించి మాత్రం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుంటే ఎక్కడో గ్రామాల్లో కానీ ఇంతలో ఉన్న విద్యార్థులు పట్టణాలకు వచ్చి ఈ ఎండాకాలంలో ఎక్కువ చదువుకునే నేపథ్యంలో ఇట్లా హాస్టల్ ఫీజు కానీ ఇలా అది ఇతర ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటాయి. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మాత్రం కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం టెట్ విషయంలో మాత్రం 300 నుంచి దాదాపు 1000 రూపాయలు అంటే దాదాపు 78% ఫీజులు పెంచడం అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి కూడా ఇక్కడ డివైఎఫ్ఐ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఆ జిల్లాలో మాత్రం టెట్ ఫీజులు తగ్గించని చెప్పి మాత్రం ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం అట్లా చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం టెట్ ఫీజులు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి.